హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెసెంట్ నేను విశాఖపట్నం అక్కేపాలెంలో ఉన్న సిట్రియాన్ షోరూమ్ దగ్గరికి అయితే ఉన్నాను. అండ్ నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, సిట్రియాన్ C3 ఎయిర్ క్రాస్ SUV సెగ్మెంట్లో అనమాట. అండ్ ఈ కార్ గురించి డీటెయిల్గా అసలు ఇప్పుడు ఏంటి స్పెషల్, అసలు ఈ కార్ ఎందుకు రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను, ఎవ్రీథింగ్ డీటెయిల్గా మీకైతే చూపిస్తాను. సో ఎవరైతే ఈ కార్ గురించి వెయిట్ చేస్తున్నారో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, పిన్ టు పిన్ డీటెయిల్గా మీకైతే చూపిస్తాను. సో స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. సో ఇక్కడ మొత్తం మనకి క్రోమ్ ఎలిమెంట్ అయితే ఇచ్చారు, యాజ్ వెల్ as ఇక్కడ సిట్రియాన్ లోగో అయితే చూస్తున్నారు కదంటే టోటల్ క్రోమ్ కాకుండా మనకి చివర్ లైన్ డీటెయిలింగ్ అయితే క్రోమ్ ఎలిమెంట్ లాంటిది ఇచ్చారు. అండ్ సిట్రియాన్ లోగో అయితే ఉంది, ఇదంతా కూడా టోటల్ గ్లాసీ ఫినిష్ ఇచ్చారు. యాజ్ వెల్ as ఇక్కడ గ్రిల్ అయితే ఈ టైప్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ గ్రిల్ ఉంది. అండ్ ఇక్కడ డీటెయిలింగ్ చూస్తున్నారు కదా, ఇక్కడ సెపరేట్ వైట్ అయితే ఇచ్చారు, కొంచెం బోల్డ్ లుక్ రావడం గురించి ఈ టైప్లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ఇక్కడ ఒక స్కిట్ ప్లేట్ అయితే ఉంది, ఇది మొత్తం మనకి సిల్వర్ ఫినిష్లో అయితే వస్తుంది. టోటల్ ఫైబర్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ దెన్ టోయింగ్ హుక్ అయితే ఇక్కడ మనం అటాచ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కింద ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు, ఇది కూడా టోటల్ హాలోజన్ యూనిట్ అయితే ఇచ్చారు. యాజ్ వెల్ as మనకి హెడ్ లైట్స్ కూడా టోటల్ హాలోజన్ యూనిట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ DRLs అయితే ఈ టైప్లో ఉన్నాయి. సో పైన యాజ్ వెల్ as ఇక్కడ చూస్తున్నారు కదా డిజైన్ ఎలిమెంట్ అనేది, సో DRLs అయితే ఈ టైప్లో ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం. అండ్ హెడ్ లైట్స్ హాలోజన్ అయితే ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా టోటల్ హార్డ్ ఫైబర్ అయితే వస్తుంది. బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే, బాగానే ఉంది. అండ్ దెన్ ఓవరాల్గా బానెట్ పైన మనకి డిజైన్ ఎలిమెంట్ అయితే ఈ టైప్లో ఉంది, చిన్న లైన్స్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ రైట్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి డిజైన్ ఎలిమెంట్ అయితే టోటల్గా ఈ టైప్లో ఉంది, చూస్తున్నారు కదా, మంచి మాసివ్ లుక్ అయితే వచ్చింది. అండ్ సిగ్నల్ ల్యాంప్స్తో పాటు మనకి ఈవెన్ ఈ సిగ్నల్ ల్యాంప్స్ అనేది ఇక్కడ కూడా ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఆన్ చేద్దాం, మనం ఏదైతే ఆన్ చేసి ఉంది. ఇది వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ కాదు, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా మనకి సిగ్నల్ ల్యాంప్స్ అయితే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఈ రైట్ సైడ్ ఎక్కడ కూడా దీని మీద అయితే లేదు. అండ్ ఇంకా ఫ్రంట్ ఎక్కడ ఉందో మీకు అయితే చూపిస్తా. సో ఇక్కడ ఫ్రంట్ అయితే చూస్తున్నారు కదా, సో ఫ్రంట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి సిగ్నల్ ల్యాంప్స్ ఇండికేషన్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఈ పైన వచ్చేటప్పటికి మనకి DRL వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓవరాల్గా టోటల్ దీని డిజైన్ ఎలిమెంట్ అంతా చూసి ఆ తర్వాత మనం ఇంటీరియర్స్ అవన్నీ మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ మనం మెయిన్గా వీల్స్ గురించి చూసుకుంటే కనుక దీంట్లో 17 ఇంచ్ alloy వీల్స్ అయితే వస్తాయి. అండ్ డైమండ్ కట్ alloy వీల్స్ చూడడానికి కూడా డిజైన్ చాలా బాగుంది. అండ్ దీంట్లో స్పేర్ వీల్ వచ్చేటప్పటికి 16 ఇంచ్ వస్తుంది, 1 ఇంచ్ అయితే తక్కువ వస్తుంది. అండ్ 215/60 ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ అయితే C8 నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ 2 వీల్స్కి వచ్చేటప్పటికి మనకి డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి, బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. అండ్ పైన వీల్ ఆర్చెస్ అయితే చూస్తున్నారు కదా, బ్లాక్ క్లాడింగ్తో అయితే వచ్చింది, అదే సేమ్ మనకి ఆ లాస్ట్ వరకు అయితే కంటిన్యూ అయింది. అండ్ ఈ వీల్ పైకి ఇక్కడ బ్లాక్ క్లాడింగ్ ఏదైతే ఉందో దానికి కంటిన్యూ అయితే అయింది. డోర్ ప్యాడింగ్ అయితే ఈ టైప్లో ఇవ్వడం జరిగింది, ఇది కొంచెం బోల్డ్ లుక్ రావడం గురించి సైజ్ అయితే పెంచారు. అండ్ దెన్ ఒక చిన్న డీటెయిలింగ్ మనకి కార్ కలర్ ఏదైతే ఉందో అదైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ రైట్ సైడ్ ఇక్కడ డోర్స్ దగ్గర చూసుకున్నా మనకి రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఏం లేదు, జస్ట్ కీ అన్లాక్ చేసుకోవడం, ఆ తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవడానికి, యాజ్ వెల్ as మాన్యువల్గా కూడా మనం ఓపెన్ చేసుకోవడానికి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పైన రూఫ్ రైల్స్ అయితే ఈ టైప్లో ఉన్నాయి, పైన సన్ రూఫ్ అయితే ఏం లేదు. అండ్ ఈ రూఫ్ రైల్స్ ఇది కూడా టోటల్ మనకి ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారు. అండ్ స్పాయిలర్ అయితే ఈ టైప్లో ఇచ్చారు. అండ్ స్పాయిలర్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, అదైతే టోటల్ బ్లాక్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి జ్యువెల్ టోన్ కలర్ అనమాట. దీంట్లో ఓవరాల్గా కలర్స్ చూసుకుంటే కనుక మనకి 10 కలర్స్ అయితే వస్తాయి. ఆ 10 కలర్స్లో 4 వచ్చేటప్పటికి మోనోటోన్ కలర్స్ వస్తాయి. అండ్ 6 వచ్చేటప్పటికి జ్యువెల్ టోన్ కలర్స్ వస్తాయి. టోటల్ కలర్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఈ 4 వచ్చేటప్పటికి మనకి మోనోటోన్ కలర్స్, అంటే సింగిల్ కలర్స్ మాత్రమే వస్తాయి కార్ అంతా కూడా. అండ్ ఈ 6 వచ్చేటప్పటికి జ్యువెల్ టోన్ కలర్స్ అనమాట, అంటే 2 కలర్స్ అయితే వస్తాయి. పైన రూఫ్ దగ్గర నుంచి ఆ పార్ట్ వేరే కలర్ ఉంటుంది, సైడ్ డోర్స్ ఇవన్నీ కూడా వేరే కలర్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఎలిమెంట్ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది. అండ్ గ్లాస్ ఏరియా కూడా చూస్తున్నారు కదా, కొంచెం వైట్ గ్లాస్ ఏరియా అయితే ఉంది. యాజ్ వెల్ as ఇక్కడ లైన్స్ అయితే మీకు కనబడుతున్నాయి. దీంట్లో డిఫాగర్ అయితే ఉంది, యాజ్ వెల్ as రేర్ వైపర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ మనకి డిజైన్ ఎలిమెంట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది, పియానో బ్లాక్ ఫినిష్ టైప్లో ఒక డీటెయిలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ట్రైన్ లోగో అయితే ఉంది, ఇక్కడ బ్యాడ్జింగ్ అయితే ఉంది, సిట్రియాన్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా C3 ఎయిర్ క్రాస్ ఆ బ్యాడ్జింగ్ అయితే ఉంది, ఇది టోటల్గా 3D బ్యాడ్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ప్యూర్ టెక్ అని అయితే ఉంది. అండ్ ఈ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా మనకి క్రోమ్ డీటెయిలింగ్ అయితే ఒకటి ఇచ్చారు డిజైన్ ఎలిమెంట్లో పార్ట్గా. అండ్ దెన్ నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే ఇక్కడ ఉంది, యాజ్ వెల్ as రేర్ కెమెరా అయితే ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ సెన్సర్స్ అయితే చూస్తున్నారు కదా, 2 సెన్సర్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, యాజ్ వెల్ as ఇక్కడ ఒకటి అయితే ఉంది. అండ్ ఈ రేర్ బంపర్ చూసుకున్నా మనకి సిల్వర్ టైప్లో అయితే ఇచ్చారు, ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు. అండ్ ఓవరాల్గా దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది, 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో మన ఇండియన్ కండిషన్స్లో మనం కొంచెం ఎలాంటి ఆఫ్ రోడ్స్లో అయినా సరే
దీన్ని ఈజీగా తీసుకెళ్ళచ్చు వితౌట్ ఎనీ ఇష్యూ మనం అయితే తీసుకెళ్ళచ్చు అనమాట. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ అయితే ఉంది. దీంట్లో 45 లీటర్ కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. పెట్రోల్, దీంట్లో డీజిల్ వెర్షన్స్ అయితే ఏం రావు, ఓన్లీ పెట్రోల్ మాత్రమే. అండ్ కంపెనీ క్లెయిమ్డ్ మైలేజ్ వచ్చేటప్పటికి 18.5 km/L అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి రైట్ సైడ్ ఎలా ఉంటుందో లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ డిజైన్ ఎలిమెంట్లో అయితే ఏం చేంజెస్ ఉందో కదా, సేమ్ అలాగే ఉంటుంది. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ అసలు లైట్స్ అవి ఎలాగా ఏంటి అనేది అయితే చూద్దాం. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అయితే ఒకటి ఉంది. సో అక్కడైతే చూస్తాం కదా, మనకి బ్రేక్ ప్రెస్ చేస్తే మొత్తం ఈ 3 లైట్స్. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి రివర్స్కి ఇక్కడ వైట్ లైట్ అయితే వదులుతుంది, ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంటుంది, రైట్ సైడ్ అయితే ఏమి ఉండదు. అండ్ దెన్ సిగ్నల్ ల్యాంప్స్ అయితే ఇది మనం ఈవెన్ హజార్డ్ ఆన్ చేసినా మనకి సిగ్నల్ ల్యాంప్స్ అయితే ఇలా బోత్ సైడ్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. అండ్ మిగతాదంతా కూడా మనకి ఇది వచ్చేటప్పటికి రిఫ్లెక్టర్ అనమాట. ఇది లైట్ సెటప్ ఏం కాదు, జస్ట్ రిఫ్లెక్టర్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇంజిన్ హుడ్ ఓపెన్ చేసుకోవడానికి అయితే మనకి ఇక్కడ ఉందన్నమాట. ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇంజిన్ హుడ్ ఓపెన్ చేస్తే మనకి ఈ టైప్లో అయితే ఉంది. ఇదైతే మంచి వెయిట్ ఉంది, బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం బాగానే ఉంది. ఇది మొత్తం 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 1199 cc అయితే వస్తుంది, అంటే 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అనమాట. ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 110 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 190 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దెన్ ఇక్కడ ఫ్రంట్ గ్లాస్ ఏరియా అయితే చూస్తున్నారు కదా, సో గ్లాస్ ఏరియా మాత్రం చాలా మాసివ్గా అయితే ఉంది. అండ్ గ్లాస్ ఏరియా ఉండడానికి మెయిన్ మీకు రీజన్ కూడా ఏంటంటే దీని విడ్త్ అనమాట. దీని విడ్త్ వచ్చేటప్పటికి మనకి 5.8 feet విడ్త్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో దానికి రిలేటెడ్గా మనకి గ్లాస్ ఏరియా కూడా కొంచెం పెద్ద ఉంది. అండ్ దీని ఓవరాల్గా లెంత్ చూసుకున్నా సరే 14 feet అయితే ఉంటుంది, 14 point odd అయితే ఉంటుంది. అండ్ దెన్ వీల్ బేస్ చూసుకున్నా 8.4 feet అయితే ఉంటుంది. సో వీల్ బేస్ కొంచెం పెద్దది ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్యాక్ సైడ్ సీట్ అనేది కంఫర్ట్ పెరుగుతుంది, అంటే లెగ్ రూమ్ అనేది పెరుగుతుంది. అండ్ దెన్ ఈ సైడ్ నుంచి చూస్తే చూడండి, మనకి డోర్స్ ఓపెన్ చేస్తే మనకి ఫ్రంట్ డోర్ అనేది 90 degrees ఓపెనింగ్ అయితే ఉంది. సో ఈజీగా లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా సరే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకి 90 degree వరకు అయితే లేదు, కానీ చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే బూట్ ఓపెన్ చేసి చూద్దాం. సో దీంట్లో హైడ్రాలిక్ కాబట్టి మనం జస్ట్ ఇక్కడ బటన్ ఏదైతే ఉందో ఇది క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అదే ఓపెన్ అవుతుంది. అండ్ దెన్ బూట్ స్పేస్ అయితే ఇది, దీంట్లో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ఇది వచ్చేటప్పటికి 7 seater ఆప్షన్ అనమాట. సో ఫ్రంట్ 5 seats అయితే చూస్తున్నారు కదా, యాజ్ వెల్ as ఈ 2 seats ఇవి మనం అక్కర్లేదు అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. మనం లేదు ఈ ప్రైస్ మనకు అక్కర్లేదు అనుకుంటే ఓన్లీ 5 seater ఆప్షన్ మాత్రమే తీసుకోవచ్చు. అండ్ 5 seater ఆప్షన్కి 7 seater ఆప్షన్కి మనకి ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. యాజ్ వెల్ as దీంట్లో మనకి మాన్యువల్ అలాగే ఆటోమేటిక్ వెర్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి మనం ఇలాగ 7 seater ఆప్షన్తో తీసుకుంటే మనం కావాలనుకుంటే దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో రిమూవ్ చేసుకుంటే దీంట్లో టోటల్ బూట్ కెపాసిటీ వచ్చేటప్పటికి 511 liters ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ ముందర వచ్చేటప్పటికి మనకి 60-40 స్ప్లిట్ అయితే వచ్చింది. అండ్ టోటల్గా ఈ 60-40 స్ప్లిట్ కూడా ఇవి కూడా టోటల్గా ఫోల్డ్ చేసాము అనుకుంటే ఇక్కడ టోటల్ స్పేస్ 839 liters వస్తుంది. సో హ్యాపీగా మనం ఏమైనా లాంగ్ ట్రిప్ అది వేసినప్పుడు దీంట్లోనే పడుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ ఇద్దరు ఈజీగా సరిపోతారు, ఎక్కడ రూమ్ స్టేస్ అవి కూడా తీసుకోక్కర్లేదు, అలా ఉందన్నమాట దీంట్లో స్పేస్ అయితే మాత్రం. అండ్ ఒకవేళ ఈ బ్యాక్ రోలోకి ఎవరైనా ఇంగ్రెస్ అవ్వాలనుకుంటే ఈజీగా ఎక్కడి నుంచి అయితే చెప్తాను నేను. సో ఇక్కడ ఇది ఏదైతే ఉందో మనకి సెకండ్ రో సీట్స్లో అనమాట. సో ఈ సెకండ్ రో సీట్స్లో జస్ట్ ఇది ఒకసారి మనం ఇలా పుల్ చేస్తే చాలు. సో చూస్తున్నారు కదా, ఈజీగా అదైతే పైకి వచ్చింది. అండ్ ఈ లాస్ట్ రోలోకి ఒకవేళ మనం వెళ్ళాలనుకుంటే కనుక, అండ్ ఈ లాస్ట్ రో కూడా మెయిన్గా ఏంటంటే పెద్దవాళ్ళకి అంత కంఫర్ట్ అయితే ఉండదు, బట్ పిల్లల వరకు అయితే ఓకే. పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి మనకి థై సపోర్ట్ ఉండదు, యాజ్ వెల్ యాజ్ లెగ్ రూమ్ స్పేస్ అనేది అంతగా అయితే సరిపోదు. బట్ అడ్జస్ట్ అయ్యి మనకి తక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి, పర్లేదు డెస్టినేషన్ మనకి మరీ ఎక్కువ దూరం లేదు అనుకున్నప్పుడు దీంట్లో ట్రావెల్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఇష్యూ. బట్ ఈ ఫ్రంట్ సెకండ్ రో సీట్స్ మాత్రం చాలా కంఫర్ట్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఈ థర్డ్ రో సీట్స్ దగ్గర కూడా మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, USB ఛార్జింగ్ పోర్ట్స్ అయితే 2 ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ లగేజ్ హుక్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈవెన్ థర్డ్ రోక్ కూడా మనకి ఇక్కడైతే చూస్తున్నారు కదా, సీట్ బెల్ట్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది సేఫ్టీ గురించి. దీంట్లో మెయిన్గా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ లగేజ్ హుక్స్ అయితే ఇచ్చారు, మ్యాక్సిమం 3 kg అని అయితే రాసింది. అండ్ దీంట్లో మనకి ఏంటంటే స్పేర్ వీల్ అనేది ఇక్కడి నుంచి అయితే ఉండదు, స్పేర్ వీల్ అనేది కింద నుంచి అయితే ఉంటుంది. సో అందుకనే మనకి బూట్ స్పేస్ అనేది ఇంకొంచెం పెరిగింది. యాజ్ వెల్ యాజ్ దీంట్లో టూల్ కిట్ అవి ఇస్తారు, ఇదంతా మనకు అందరికీ తెలిసిందే. అండ్ సెకండ్ రో మనం ఈ డోర్స్ దగ్గర చూసుకుంటే కనుక మనకి క్రోమ్ టైప్లో చాలా చిన్న సైజులో అయితే ఉంది మనకి డోర్ హ్యాండిల్ అనేది. అండ్ దెన్ ఇక్కడ చిన్న కాయిన్ స్పేస్ టైప్లో అయితే ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ హ్యాండిల్ కింద అయితే మనకి వస్తుంది. అండ్ పియానో బ్లాక్ ఫినిష్ కింద డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది, బాటిల్ హోల్డర్ అయితే పెద్దదే ఉంది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా,
అండ్ దెన్ ఇక్కడ స్పీకర్ అయితే ఇవ్వడం జరిగింది, స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ చైల్డ్ లాక్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ సైడ్ నుంచి ఇలా చూసుకున్న మనకి గ్లాస్ ఓపెనింగ్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉంది. ఇలా గ్లాస్ ఓపెనింగ్ ఏదైతే కొంచెం పెద్ద సైజులో ఉంటాయో లోపల మనకి ఎయిరీ ఫీల్ వస్తుంది. యాజ్ వెల్ as లోపల కూడా చూస్తున్నారు కదా, ఇంటీరియర్ కలర్స్ కూడా మనకి లైట్ కలర్స్ అయితే ఉన్నాయి. అవి డార్క్ కలర్స్ వేసినా మనకి లోపలంతా కొంచెం చీకటిగా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకున్నా మనకి సేమ్ అనమాట. ఇక్కడ ఏమి మనకి పవర్ విండోస్ రిలేటెడ్ స్విచెస్ అయితే ఏమి ఇవ్వలేదు. బాటిల్ హోల్డర్ ఉంది, స్పీకర్. అండ్ బ్యాక్ సైడ్ వాళ్ళకి పవర్ విండోస్ స్విచెస్ అయితే ఇక్కడ ఇచ్చారు మధ్యలో. చూస్తున్నారు కదా, పవర్ విండోస్ స్విచెస్ అయితే బ్యాక్ సైడ్ 2 విండోస్కి ఇక్కడ మధ్యలో అయితే ఇచ్చారు. అండ్ దెన్ ఇక్కడ ఒక బాటిల్ హోల్డర్ ఇచ్చారు, యాజ్ వెల్ as USB ఛార్జింగ్ పోర్ట్స్ అయితే 2 ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ సీట్లో మనకి అసలు కంఫర్ట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఎక్కడానికి మనకి పైన ఏం తగిలేసే టైప్లో సిచ్యువేషన్ అయితే ఏం లేదు, చాలా ఈజీగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి హ్యాండిల్స్ అయితే ఇచ్చారు, ఫ్రంట్ 2 కూడా లేవు. డ్రైవర్ సైడ్ ఆల్మోస్ట్ ఏ కార్కి ఉండదు, బట్ దీంట్లో ఫ్రంట్ అక్కడ ఏం లేదు. అండ్ ఇక్కడైతే కూర్చుంటే మనకి ఈ టైప్లో ఉంది. నా టైప్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే ముగ్గురికి అంత కంఫర్ట్ అయితే ఉండదు, ఇద్దరికి అయితే ఉంటుంది. అండ్ కొంచెం లీన్గా ఉన్న వాళ్ళంటే, కొంచెం లీన్ అనే కాదు, నార్మల్గా యావరేజ్గా ఉన్న వాళ్ళకైతే ముగ్గురు ఈజీగా కూర్చోవచ్చు, దీంట్లో హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. మధ్యలో హంప్ కూడా పెద్ద ఏం లేదు. అండ్ థై సపోర్ట్ అయితే ఓకే బాగానే ఉంది, నో ఇష్యూ. అండ్ ఈవెన్ హెడ్ రూమ్ కూడా చూస్తున్నారు కదా, నా హైట్ వచ్చేటప్పటికి 5'8", ఇక్కడ హెడ్ రూమ్ కూడా వితౌట్ ఎనీ ఇష్యూ, ఇక్కడ ఏమీ లేదు, చాలా స్పేస్ అయితే ఉంది. అండ్ మెయిన్గా ఇక్కడ హెడ్ రెస్ట్ అయితే 2 ఇచ్చారు, మధ్యలో ప్యాసింజర్కి హెడ్ రెస్ట్ అయితే ఏం లేదు. అండ్ ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా మనకి రూఫ్ ల్యాంప్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చాలామంది ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే ఏసీ వెనక్కి రావట్లేదు అంటారు కదా, దీంట్లో ఆ ఇష్యూ అయితే లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్రంట్ రూఫ్ మౌంటెడ్ మనకి ఎయిర్ వెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది, దాని రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఇక్కడ రెగ్యులేటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో వెనకాల వాళ్ళకి ఫుల్ గాలి వస్తుంది. ఈ సీట్లోనే కాదు, ఈవెన్ 3rd row సీట్లో కావాలన్నా సరే కూలింగ్ అయితే సరిపోతుంది ఫుల్గా వితౌట్ ఎనీ ఇష్యూ. అండ్ మీకు ఇక్కడ నేనైతే ఒకటి చూపించలే, బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి దీంట్లో ఫ్రంట్ అనేది కొంచెం స్కూప్ చేశారు. స్కూప్ చేయడం వల్ల మనకి లెగ్ రూమ్ అనేది పెరుగుతుంది. యాజ్ వెల్ as ఇక్కడ మ్యాగజైన్ హోల్డర్ అయితే ఇచ్చారు. అండ్ సీట్స్ చూస్తున్నారు కదా, సీట్స్ అయితే మాత్రం చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయి. ఈ మెయిన్గా ఏంటంటే ఈ విడ్త్ అనేది ఎక్కువ ఇవ్వడం వల్ల మనకి దీంట్లో చాలా స్పేషియస్ సీటింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈవెన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ కూడా ఈవెన్ హెడ్ రెస్ట్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు ఫ్రంట్ డ్రైవర్కి యాజ్ వెల్ as కో ప్యాసింజర్కి. అండ్ ఇక్కడ గ్లో బాక్స్ అయితే ఉంది, కోల్డ్ గ్లో బాక్స్ ఏం కాదు, జస్ట్ నార్మల్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. అండ్ డిజైన్ ఎలిమెంట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టైప్లో ఉంది. ఇది కొంచెం సాఫ్ట్ ఫైబర్ అయితే ఉంది. అండ్ ఎయిర్ బ్యాగ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ట్వీటర్స్ అయితే ఉన్నాయి, బోత్ సైడ్స్ ట్వీటర్స్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ ఏసీ బండ్స్ అయితే ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ ఈ పైన చూసుకుంటే మనకి వ్యానిటీ మిర్రర్ అయితే ఇచ్చారు, యాజ్ వెల్ as సమ్ స్లైడర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకి చిన్న స్పేస్ అయితే ఉంది, మధ్యలో క్రోమ్ డీటెయిలింగ్ టైప్ అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో. అండ్ ఇప్పుడు డ్రైవర్ సైడ్కి వెళ్ళి అక్కడి నుంచి ఏమన్నా ఏంటి ఎవ్రీథింగ్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి ఏసీ బండ్స్ అనేది ఈ టైప్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, డిజైన్ ఎలిమెంట్ మీలో ఎంతమందికి ఇది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఏసీ రిలేటెడ్ మనకి హాట్ ఆర్ కోల్డ్ పెట్టుకోవడానికి అండ్ ఏసీ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ హజార్ లైట్ స్విచ్ అయితే ఉంది. అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారు USB పోర్ట్ ఇచ్చారు, యాజ్ వెల్ as 12 volt మనకి సిగరెట్ లైటర్ పెట్టుకోవడానికి ఇక్కడ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక స్పేస్ అయితే ఉంది మన మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా చాలా స్పేస్ అయితే ఉంది. సో దీంట్లో ఓవరాల్గా మనకి స్పేస్ పరంగా అయితే అసలు ఎక్కడ నో డౌట్ అనమాట, చాలా స్పేషియస్గా అయితే ఉందండి. ఇక్కడ 2 బాటిల్ హోల్డర్స్కి స్పేస్ అయితే ఉంది. అండ్ దెన్ ఇక్కడ గేర్స్ అయితే చూస్తున్నారు కదా, మనకి 6 gear ప్లస్ రివర్స్ అయితే ఉంది. అండ్ రివర్స్ వేయాలంటే మనకు తెలిసిందే, ఇది పైకి పుల్ చేయాలి, ఇది పైకి పుల్ చేసి మనం ఇలా రివర్స్ అయితే వేసుకోవాలి. అండ్ అది పైకి పుల్ చేయకుండా మనం డైరెక్ట్గా వేస్తే ఏంటంటే మనం ఒకవేళ ఇలా చివరికి వచ్చి వేసినా ఫస్ట్ గేర్ పడుతుంది తప్ప రివర్స్ అయితే పడదు. అండ్ దెన్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఈ మధ్యలో కూడా చిన్న స్పేస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి డ్రైవర్ సైడ్ ఎలిమెంట్ మొత్తం టోటల్గా చూద్దాం. అండ్ ఈ రైట్ సైడ్ మనం డోర్స్ దగ్గర చూసుకుంటే కనుక పవర్ విండో స్విచెస్ అయితే ఇచ్చారు. ఈ ఫ్రంట్ రెండిట్లవి రిలేటెడ్ పవర్ విండో స్విచెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది డోర్ అన్లాక్ హ్యాండిల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ఇక్కడ స్పేస్ అయితే చూస్తున్నారు కదా, మనకి ఒక బాటిల్ 1 liter బాటిల్ అయితే ఈజీగా దీంట్లో పట్టేస్తుంది. అండ్ స్పీకర్ అయితే ఇక్కడ ఉంది. ఇవి వచ్చేటప్పటికి ORVM రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేటప్పటికి పవర్ విండో కంట్రోల్స్ అనమాట. అంటే లోపల వెనకాల సైడ్ ఏమైనా పిల్లలకు వచ్చిన వాళ్ళ పవర్ విండోస్ అది పైకి కిందకి అలా మూవ్ చేయకుండా ఇదైతే లాక్ వేసుకోవడానికి ఉంది. అండ్ దెన్ ఇక్కడ అని అయితే ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఆటో స్టార్ట్ సిస్టమ్ అనమాట. అంటే ఎక్కడైనా సిగ్నల్స్ దగ్గర మనం న్యూట్రల్లో ఒక 10 seconds అలా ఉంటే ఆటోమేటిక్గా ఇదైతే ఆఫ్ అవుతుంది. ఆ తర్వాత ఒకవేళ మనం స్టీరింగ్ కొంచెం ఇలా ఏమైనా మూవ్ చేసినా లేదంటే క్లచ్ ప్రెస్ చేసినా కూడా
ఇంజిన్ అనేది మళ్ళీ లైఫ్కి అయితే వస్తుంది. ఇంజిన్ అనేది మళ్ళీ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్గా ఫ్యూయల్ ఎకానమీ అనేది అయితే పెరుగుతుంది. అండ్ ఒకసారి మనం కీ కూడా చూపిస్తుంది, కీ ఎలా ఉంది అనేది. సో కీ అయితే ఇలా ఉంది, బేసిక్ కీ టైప్లోనే ఉంది. దీంట్లో వేవ్ బైట్ కీ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ చూస్తున్నాం కదా సిట్రియాన్ లోగో ఒక సైడ్ ఉంది. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి లాక్ అండ్ అన్లాక్ బటన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి సింగిల్ ల్యాంప్ స్విచెస్ ఉంటాయి, యాజ్ వెల్ as హెడ్ లైట్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అండ్ దెన్ హెడ్ లైట్ లెవెలర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ఇప్పుడు స్టీరింగ్ ఎలిమెంట్ టోటల్గా ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మనమైతే లోపల కూర్చుని దాన్ని బట్టి మీకు అయితే చూపిస్తాను. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిక్లైన్మెంట్కి అడ్జస్ట్మెంట్ ఉంది, యాజ్ వెల్ as హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంది. దీంట్లో ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఏం లేదు. అండ్ దెన్ పెట్రోల్ ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేసుకోవడానికి డ్రైవర్ సైడ్ సీట్కి ఆర్మ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. IRVM అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకి రూఫ్ లైట్ అయితే ఉంది. దీంట్లో సన్ రూఫ్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ దెన్ ఇక్కడ ఒక సన్ వైజర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ స్టీరింగ్ అయితే ఇలా ఉంది. సో ఓవరాల్గా స్టీరింగ్ అయితే చూస్తున్నారు కదా, ఈ టైప్లో ఉంది. అండ్ స్టీరింగ్ మీద కొన్ని కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం కీ ఆన్ చేయగానే ఇక్కడ సిట్రియాన్ అని చెప్పి తర్వాత స్క్రీన్ అయితే ఈ టైప్లో వచ్చింది. TFT డిస్ప్లే ఇది 17.4 సెంటీమీటర్స్ అయితే ఉంది. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి 25 సెంటీమీటర్స్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ఇచ్చారు. ఆండ్రాయిడ్ ఆటో ఉంది, యాజ్ వెల్ as యాపిల్ కార్ ప్లే ఉంది. అండ్ దీంట్లో అయితే చూస్తున్నారు కదా సెట్టింగ్స్ ఉన్నాయి, ఆడియో, ఫోన్, డిస్ప్లే, జనరల్, క్లాక్, మొత్తం చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ FM కానీ లేకపోతే కాల్ రిలేటెడ్ కానీ నావిగేషన్ కానీ. సో ఇక్కడ చూస్తున్నారు టు యూజ్ నావిగేషన్ ప్లీజ్ కనెక్ట్ యువర్ స్మార్ట్ ఫోన్ ఫర్ ప్రొజెక్షన్ అని అయితే ఉంది. అండ్ దీంట్లోనే మై సిట్రాన్ యాప్ ద్వారా మనం అయితే కనెక్ట్ చేసుకుంటే ఇంకొన్ని 30 స్మార్ట్ ఫీచర్స్ అయితే మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ టైం చూపిస్తుంది. అండ్ దీంట్లో ఏమేమి ఉన్నాయనేది అయితే చూద్దాం. అండ్ దీని రిలేటెడ్ మనకి స్విచెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మెనూ చూసుకుంటే మనకి వెహికల్ సెట్టింగ్స్, అలాగే యూజర్ సెట్టింగ్స్, అండ్ దెన్ చెక్ వన్ అలర్ట్స్, మెయింటెనెన్స్, ఇవన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మనకి టోటల్ కిలోమీటర్స్ అక్కడ స్పీడోమీటర్ అయితే చూపిస్తుంది మనం ట్రావెల్ చేసేటప్పుడు. అండ్ ఆ కింద టోటల్గా ఓడోమీటర్ అయితే చూపిస్తుంది. ఎప్పటికి వచ్చేటప్పటికి 2485 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఇది డెమో వెహికల్ కాబట్టి. సో టోటల్గా ట్రిప్ ఏలో వచ్చేటప్పటికి 68.1 కిలోమీటర్. అండ్ దెన్ ఫ్యూయల్ వచ్చేటప్పటికి కిలోమీటర్ 6.7 కిలోమీటర్ పర్ లీటర్ అయితే వచ్చినట్టు చూపిస్తుంది. అండ్ 14 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి అయితే వెళ్ళారు. అండ్ దెన్ ఇక్కడ దీంట్లో TPMS ఉంది, అంటే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఉంది. అండ్ యాజ్ వెల్ as RPM చూపిస్తుంది. అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారు కదా లీఫ్ సింబల్ ఏదైతే వచ్చిందో ఇది వచ్చేటప్పటికి మనకి ఎకో మోడ్ అనమాట. సో ఎకో మోడ్లో మనం ఎప్పుడైతే ట్రావెల్ చేస్తూ ఉంటామో మనకి ఫ్యూయల్ ఎకానమీ అనేది ఇంకొంచెం గెయిన్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ దెన్ స్టీరింగ్ వచ్చేటప్పటికి మనకి టెలిస్కోపిక్ లేదు, బట్ టిల్ట్ ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో టిల్ట్ ఆప్షన్ అయితే ఉంది. అండ్ స్టీరింగ్ మీద రైట్ సైడ్ కంట్రోల్ చేసుకున్నారు సరే మనకి కాల్ కనెక్ట్ చేసుకోవడానికి, యాజ్ వెల్ as డిస్కనెక్ట్ చేసుకోవడానికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి, యాజ్ వెల్ as వాయిస్ రికగ్నిషన్ ఫీచర్ అయితే ఉంది. అండ్ దెన్ సిట్రియాన్ లోగో అయితే ఉంది. అండ్ దెన్ ఇది కూడా మధ్యలోది హార్న్ అనమాట. అండ్ ఇక్కడ ఫ్లాట్ బాటమ్లో అయితే ఇచ్చారు, మరీ ఓవర్గా లేదు, కొంచెం ఫ్లాట్ బాటమ్లో స్టీరింగ్ వీల్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి దీంట్లో అయితే చూస్తున్నారు కదా మనకి క్లచ్, బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ పెడల్స్ అయితే మనకు కనబడుతున్నాయి. దీంట్లో టోటల్గా 17 వేరియంట్స్ అయితే ఉంటాయి. అండ్ నేను ఇప్పుడే కార్ అయితే స్టార్ట్ చేశాను. కార్ స్టార్ట్ చేసి ఒకసారి రివర్స్ ఆన్ చేద్దాం. అండ్ ఇక్కడ చూడండి మీరు డైనమిక్ గైడ్లైన్స్ అయితే దీంతో పాటు ఉన్నాయి, బట్ అడాప్టివ్ గైడ్లైన్స్ అయితే ఏం లేవు. అడాప్టివ్ గైడ్లైన్స్ అంటే మనం స్టీరింగ్ తిప్పేటప్పుడు అక్కడ కూడా కర్వ్ తిరుగుతూ ఉంటుంది అనమాట, అదైతే ఏం లేదు. మరి సూపర్ క్లారిటీ అయితే లేదు. ఏసీ కూలింగ్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా అవుతుంది. నాకు ఏసీ కూలింగ్ కూడా దీంట్లో చాలా బాగా నచ్చింది. విత్ ఇన్ షార్ట్ స్పాన్లో మనకి ఏసీ కూలింగ్ అయితే చిల్ అయిపోతుంది. సో ఇది ఓవరాల్గా కార్ గురించి. సో అది గైస్ ఈ కార్ గురించి అయితే టోటల్ డీటెయిల్ వీడియో. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి ఆన్ రోడ్ ప్రైస్ 12 lakh నుంచి 16 lakh వరకు అయితే ఉంది. అలాగే మీరు దీంట్లో యాక్సరీస్ అవి యాడ్ చేసుకున్న ఏదైనా ప్రైస్ కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది. అండ్ మీరు డీటెయిల్గా ఒకవేళ టెస్ట్ రైడ్ చేయాలనుకున్న కార్ డైరెక్ట్గా మీరు ఫీల్ అవ్వి అసలు ఎలా ఉంది తెలుసుకోవాలన్నా సరే మీరైతే కంపల్సరీగా షోరూమ్ అయితే విజిట్ చేయాలి. ఈ షోరూమ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైడ్ సేఫ్, టేక్ కేర్.